ఈ మసాలా వేసి మీరు చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, ఫిష్ కర్రీ కానీ చేసి చూడండి మామ. టేస్ట్ అద్దిరిపోతుంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. రెసిపీ మర్చిపోకండి. మళ్ళీ చూడండి. మామ ఒక్క చిన్న ప్రశ్న అడగాలనుకుంటుంటే అడుగుతా. లాస్ట్‌లో చెప్తాను. ముందు అయితే ఈ రెసిపీ చూసేయండి మామ. ఆ ప్రశ్నకు సమాధానం వీడియోలో కామెంట్ చేయండి మామ. ఈ రోజు మనం చేసుకోబోయేది ఇంట్లోనే సింపుల్‌గా కానీ చాలా రుచిగా ఉంటుంది. గరం మసాలా చికెన్ కర్రీ మామ. స్పెషల్‌గా గరం గరం మసాలా వాసనతో నోరూరించే రుచులతో చికెన్ కర్రీ భోజనం అద్దిరిపోతుంది మామ. ఇది భోజనంలో కానీ, చపాతీలో కానీ అన్నిట్లోకి సూపర్‌గా అద్దిరిపోతుంది ఈ కర్రీ. ఈ రెసిపీ కోసం మనకు మెయిన్ కావాల్సింది మామ ఒట్టి మిరపకాయలు, 4 కాజు, పసుపు, ధనియాలు, జీలకర్ర, నల్ల మిరియాలు మామ. అవి అన్ని పెనంలో వేసుకొని ఎర్రగా కాంచుకోవాలి మామ. కాంచుకున్న తర్వాత మనం అది మిక్సీ పెట్టేయాలి మామ మొత్తము. దాని తర్వాత మనం తెచ్చుకున్న చికెన్ మామ వెనిగర్ వేసి కడుక్కొని నీట్‌గా పెట్టుకోవాలి మామ. దాని తర్వాత పెనంలో ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు బాగా ఎర్రగా చేసి పెట్టేయాలి మామ. ఎర్రగా పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న చికెన్ కడిగి బాగా నీట్‌గా 2, 3 సార్లు కడిగి తెచ్చి మనం ఎర్రగా చేసుకున్న ఎర్రగడ్డ వేసి బాగా మిక్స్ చేసేయాలి మామ. కలిపేసి దాన్ని మర్చిపోయిన ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి మామ. మిక్సీ పెట్టేటప్పుడు వేసుకున్న తర్వాత ఆ మసాలాలో నుంచి కొన్ని 2, 3 స్పూన్లు వేసి ఆ చికెన్ దాంట్లో మనం బాగా ఎర్రగడ్డ అవంతా మిక్స్ చేసి ఒక అర్ధగంట వదిలేయాలి మామ. దాని తర్వాత ఒక పాత్ర మనం పొయ్యి మీద పెట్టుకొని ఆ మిగిలిన మసాలా అంతా పచ్చి వాసన మొత్తం పోవాలి మామ. మసాలా మాత్రం బాగా కొద్దిసేపు ఉడకాలి మామ. స్మెల్లే మీకు వాసనే చెప్పేస్తుంది. దాని తర్వాత మసాలా బాగా ఉడికిపోయిన తర్వాత మనం తీసుకున్న చికెను కలిపి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసి బాగా ఉడకబెట్టాలి మామ. ఇది వండేదానికి పెద్ద విషయం ఏం కాదు. చిన్న రెసిపీ, ఈజీ రెసిపీ, కానీ మాత్రం రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది మామ. కానీ భోజన ప్రియులైతే లొట్టలేసి తింటారు. భోజన ప్రియులు కాకపోయినా ఈ రెసిపీ ఒక్కసారి మీరు చేసి తినిపించి చూడండి ఇంట్లో వాళ్ళకి. మళ్ళీ చెప్పుడు చేస్తారా అని అడుగుతారు. దాని తర్వాత మన కర్రీ ఉడికిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకొని నీట్‌గా వేడి అన్నమో, చపాతీ ఏది సౌకర్యంగా ఉందో నీట్‌గా వేసుకొని లొట తినేసేదే మామ. ఇంకా అయిపోతే నేను అన్నం వండిన ప్రతిసారి నేను గెజ్జి నీళ్ళు తీసుకొని తాగుతాను మామ. చాలా హెల్త్‌కి మంచిది. మీరేమంటారు మామ? హెల్తా కాదా? ఒక సమాధానం చెప్పండి మామ. ఇకపోతే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటి మామ, మేము బయట దేశాలకు వచ్చి పనిచేస్తాను కదా, మీరు ఇండియాలో ఉండేవాళ్ళు, మా బయట దేశాలకు వచ్చి పనిచేసే వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు మామ? అంటే ఇంటి బాధ్యతల పరంగా నలిగిపోయి ఆడికిపోయి అంత కష్టపడుతున్నారు అనుకుంటారా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదమ్మా. మీ ఆలోచనలు ఏముందో కామెంట్ రూపంలో పెట్టండి మామ. ఇండియాలో మన గురించి ఈ విధంగా గల్ఫ్ దేశాల వాళ్ళ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు మామ అని చెప్పుకునే దాన్ని బాగుంటుంది. లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మామ.